10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందేనని నవీన్ యాదవ్ గారు నిర్మాతను డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్త ఇది. వెలుగు దినపత్రికలో అయితే వచ్చింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల ఖర్చు కోసం ముగ్గురు సినీ నిర్మాతను బెదిరించిన నవీన్ యాదవ్. అంత ఇచ్చుకోలేమని బతిమలాడిన నిర్మాతలు ససేమిరా ఒప్పుకొని నవీన్ యాదవ్ గారు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరిన డబ్బు పంచాయతీ 7 కోట్లు ఇవ్వాలని సూచన. రేవంత్ రెడ్డి మాటలతో వెనక్కి తగ్గిన నవీన్ యాదవ్ 21 కోట్లు వసూలు చేశారంట. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్లో డీల్ సెట్ చేసిన రేవంత్ రెడ్డి సంతోషంలో నవీన్ యాదవ్. గెలవక ముందే అక్రమ వసూళ్లకు పాల్పడడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బడా నిర్మాతలు రేపో మాపో హీరోల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారని హీరోలు వాపోతున్నారు. నవీన్ యాదవ్కు ఓటు వేస్తే స్టూడియోలను కూడా వదలడని అంటూ ఒక వార్త. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ నవీన్ యాదవ్ మరొక వివాదంలో చిక్కున్నారు. అయితే రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన తన రౌడీయిజం స్టైల్ రాజకీయాలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఖర్చు కోసం ముగ్గురు సినీ నిర్మాతలను బెదిరించినట్లు తెలుస్తుంది. ఒక్కో దగ్గర నుంచి 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారంట. అంత ఇచ్చుకోలేమని నిర్మాతను బతిలాడుకోగా రేవంత్ రెడ్డి మధ్యలో పంచాయతీ తేల్చేశారు. ఒక్కో నిర్మాత నుంచి 7 కోట్లు వసూలు చేయగా మొత్తం 21 కోట్లు నవీన్ యాదవ్ దగ్గర అయితే ఉన్నాయంట. ఈ వార్త ఎంతవరకు నిజమో ఇంకా వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా నవీన్ యాదవ్ నిర్మాతలను బెదిరించాడా అనేది ఇంకా న్యూస్లోకి రావాల్సి ఉంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యూస్ కోసం. థ్యాంక్ యూ.